మన హిందూ సంప్రదాయంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని రోజులు మాత్రం చాలా అరుదుగా వస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన రోజే రేపు మన ముందుకు వస్తుంది. మార్చి 21వ తేదీ శనివారం నాడు 2 చాలా పెద్ద పండుగలు కలిసి వస్తున్నాయి. అవే మత్స్య జయంతి మరియు సౌభాగ్య గౌరీ వ్రతం. ఈ 2 పండుగలు ఒకే రోజు రావడం అనేది చాలా గొప్ప విషయం మరియు చాలా అరుదైన విషయం అని కూడా చెప్పుకోవాలి. మన ఇంట్లో ఉండే కష్టాలను పోగొట్టుకోవడానికి, మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండటానికి ఈరోజు చేసే పూజలు చాలా బాగా పనిచేస్తాయి. అసలు ఈరోజు ప్రాముఖ్యత ఏంటి, మనం ఇంట్లో ఈ పూజను ఎలా చేసుకోవాలి, ఏ టైంలో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మత్స్య జయంతి గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు మనల్ని కాపాడడానికి 10 రకాల అవతారాలు ఎత్తారు. అందులో మొట్టమొదటిది ఈ మత్స్య అవతారం. అంటే దేవుడు ఒక పెద్ద చేప రూపంలో భూమి మీదకు వచ్చారన్నమాట. చైత్రమాసంలో వచ్చే ఈ రోజునే విష్ణుమూర్తి పుట్టినరోజుగా మనం జరుపుకుంటాం. పూర్వకాలంలో సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్రంలో దాచేసినప్పుడు ఆ వేదాలను తిరిగి తీసుకురావడానికి విష్ణుమూర్తి ఈ చేప అవతారాన్ని ఎత్తారు. అందుకే ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మనకు తెలియని ఎంతో నాలెడ్జ్ లభిస్తుంది. ముఖ్యంగా చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక పెద్ద కల ఉంటుంది, కానీ ఏదో ఒక సమస్య వల్ల అది ఆగిపోతూ ఉంటుంది. మరికొందరికి ఇల్లు ఉన్నా కూడా అందులో ఏదో ఒక గొడవ లేదా ప్రశాంతత లేకపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి వాస్తు దోషాలు లేదా హోమ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ మత్స్య జయంతి రోజున పూజ చేస్తే చాలా మంచి మార్పులు వస్తాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి. ఈ పూజ చేసేటప్పుడు ఒక చిన్న శ్లోకాన్ని చదువుకోవడం చాలా ముఖ్యం. ఆ శ్లోకం ఏంటంటే, వామే సంకం గదాం దక్షే ద్విభూజో మత్స్యరూపద్రువత్ నరాంగిర్ మత్స్యరూపోవ మత్స్యరూపి జనార్దన. ఈ మాటలకు అర్థం చాలా సింపుల్గా ఉంటుంది. ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో గద పట్టుకుని 2 భుజాలతో సగం మనిషిలాగా మరియు సగం చేప ఆకారంలో ఉన్న ఆ దేవుడికి నేను నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. ఈ మత్స్య జయంతి రోజు ఉదయాన్నే మీరు స్నానం చేసి పూజ గదిలో దీపం పెట్టిన తర్వాత ఈ శ్లోకాన్ని కనీసం 11 సార్లు చదువుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఒక రక్షణ కవచం లాంటిది ఏర్పడుతుంది. మీకు కుదిరితే సత్యవ్రత మనువు కథను కూడా చదువుకోవచ్చు. ఒక చిన్న చేప పిల్ల సముద్రం అంత పెద్దగా ఎలా ఎదిగింది, లోకాన్ని ఎలా కాపాడింది అనే విషయాలు వింటే మనకు చాలా ధైర్యం వస్తుంది. 7 జన్మల పాపాలు కూడా పోతాయని పెద్దలు చెప్తుంటారు. ఇక ఇదే రోజు మహిళలు జరుపుకునే మరొక గొప్ప పండుగ సౌభాగ్య గౌరీ వ్రతం. దీన్నే డోలా గౌరీ వ్రతం అని కూడా పిలుస్తారు. పెళ్ళైన ప్రతి మహిళ తన భర్త ఆయుష్ పెరగాలని, తన కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఈ వ్రతాన్ని చేస్తారు. దీనికోసం మీరు చాలా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీ భక్తి ఉంటే చాలు. రేపు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మీ ఇంటిని నీట్గా క్లీన్ చేసుకోండి. పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటోకు గంధం మరియు కుంకుమతో చక్కగా అలంకరించండి. ఇంట్లో ఉన్న పూలతో ఫోటోను డెకరేట్ చేయండి. ఒక తమలపాకు తీసుకుని దానిపై పసుపుతో చిన్న గౌరమ్మను తయారు చేసి పెట్టండి. ఆ గౌరమ్మకు కుంకుమ పెట్టి మనస్ఫూర్తిగా మొక్కుకోండి. ఓం శ్రీ గౌరీ దేవియే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు అనుకోండి. ఇలా చేయడం వల్ల పార్వతీదేవి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ వ్రతంలో సాయంత్రం వేళ చేసే పనులు చాలా ముఖ్యం. సాయంత్రం మీ చుట్టుపక్కల ఉండే ముత్తైదులను, అంటే పెళ్ళైన ఇతర మహిళలను మీ ఇంటికి పిలవాలి. ఈ రోజున శివపార్వతులను ఒక చిన్న ఉయ్యాలలో ఉంచి ఊపడం అనేది ఒక సంప్రదాయం ఉంది. దీన్నే డోలోత్సవం అంటారు. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. వారి ఉయ్యాలలో ఊగుతూ మీ ఇంటికి వచ్చారని అనుకుంటూ ఈ సేవ చేయాలి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మీ దగ్గర విగ్రహాలు లేకపోతే శివపార్వతుల ఫోటోను కూడా ఒక చిన్న ఉయ్యాల లాంటి దాంట్లో పెట్టి ఒప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఎప్పుడూ గొడవలు రావు మరియు అందరి మధ్య మంచి అభిప్రాయం కుదురుతుంది. వచ్చిన ముత్తైదువులకు మీరు తాంబూలం ఇవ్వాలి. ఈ తాంబూలంలో పసుపు, కుంకుమ, ఆకులు, వక్కలు మరియు ఏదైనా ఒక పండు ఉండాలి. అయితే ఈ రోజున ఇచ్చే తాంబూలంలో మామిడి పండు ఉండడం చాలా విశేషం. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కాబట్టి ఆ పండును వాయినంగా ఇస్తే వచ్చే ఏడాది పొడవునా మీకు ధనానికి లోటు ఉండదు. అలాగే అప్పుల బాధలు పూర్తిగా తీరిపోతాయి. మార్చి 21వ తేదీ అంటే శనివారం నాడు వచ్చే ఈ 2 పండుగలు ఒకే రోజు రావడం వల్ల ఆ రోజు చాలా శక్తివంతమైన రోజు అవుతుంది. సాధారణంగా శనివారం అంటే విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. ఆ రోజునే ఆయన మత్స్య రూపంలో వచ్చారు కాబట్టి ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో అంటే దాదాపు 1 గంట నుంచి 3 గంటల మధ్యలో మత్స్య జయంతి పూజ చేసుకోవడం మంచిది. ఎందుకంటే దేవుడు మధ్యాహ్న సమయంలోనే ఆవిర్భవించారని పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇక సౌభాగ్య గౌరీ వ్రతం పూజను ఉదయం పూట మరియు ఉయ్యాల సేవను సాయంత్రం పూట చేసుకోవాలి. ఈ రోజున మీరు ఉపవాసం ఉండగలిగితే ఇంకా మంచిది. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉండి ఉపవాసం ఉండలేకపోతే కేవలం పళ్ళు తీసుకుంటూ దేవుడి నామాన్ని స్మరిస్తూ ఉండండి. చాలామందికి పూజ ఎలా చేయాలో తెలియక భయపడుతూ ఉంటారు. కానీ భక్తితో చేసే చిన్న పని అయినా దేవుడు మెచ్చుకుంటాడు.
మీరు కేవలం ఒక దీపం వెలిగించి ఇంతకు ముందు చెప్పిన శ్లోకాన్ని చదువుకున్నా చాలు. ముఖ్యంగా మీ ఇంటికి ఎవరైనా పెళ్ళైన మహిళలు వస్తే వారికి గౌరవంగా పసుపు కుంకుమ ఇవ్వండి. ఈ రోజున పెద్దలను గౌరవించడం మరియు జంతువులకు లేదా చేపలకు ఆహారం వేయడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. మీకు దగ్గరలో ఏదైనా చెరువు లేదా నది ఉంటే అక్కడ ఉన్న చేపలకు కొంచెం పొరిలు లేదా పిండి ఉండలు వేయండి. అది విష్ణుమూర్తికి చేసే ప్రత్యక్ష పూజ లాంటిది. ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మనసులో ఉన్న భయాలు పోయి ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాల టెన్షన్స్తో సతమతమవుతున్నారు. ఆఫీస్ వర్క్ కావచ్చు లేదా పర్సనల్ లైఫ్లో వచ్చే ఇబ్బందులు కావచ్చు. వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఇలాంటి పవిత్రమైన రోజుల్లో పూజలు చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ మత్స్య జయంతి రోజున విష్ణువును స్మరించడం వల్ల మన జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ పరిష్కారం అయిపోతాయి. అలాగే మహిళలు ఈ గౌరీ పూజ చేయడం వల్ల ఇంట్లో ఉన్న చికాకులు తగ్గి లక్ష్మీదేవి కల వస్తుంది. మీ పిల్లలు కూడా బాగుంటారు. ఈ పూజ గురించి తెలియని వారికి కూడా చెప్పండి. ఇలాంటి మంచి విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవడం కూడా ఒక రకమైన పుణ్యమే. చివరిగా చెప్పేది ఏమిటంటే రేపు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి మీ ఇంటిని పండుగ వాతావరణంలాగా మార్చేయండి. ఉదయం గౌరమ్మను పూజించండి, మధ్యాహ్నం మత్స్యమూర్తిని తలుచుకోండి, సాయంత్రం ముత్తైదువులతో కలిసి ఉయ్యాల సేవ చేసుకోండి. ఈ ఒక్కరోజు మీరు కేటాయించే సమయం మీ జీవితంలో ఎన్నో మంచి మార్పులను తీసుకొస్తుంది. మన హిందూ సంస్కృతిలో ఉన్న ఇలాంటి గొప్ప విషయాలను మనం పాటిస్తూ ఉంటే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. శివపార్వతుల అనుగ్రహం మరియు ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుందాం. అందరికీ మత్స్య జయంతి మరియు సౌభాగ్య గౌరీ వ్రత శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.